హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే ఇక్కడ బయట దేశాలు గల్ఫ్ దేశాలకు వచ్చేవాళ్ళు ఒక పని అని చెప్పితే ఇక్కడికి వచ్చాక రెండో పని చేయించి ఎడారిలో నాకులాగా ఎడారిలో పాడేసి ఒంట్లుగాడు మేపండి గొర్రెలు మేపండి అని చెప్పి ఎడారిలో పాడేస్తున్నారు. అలాగే ఇక్కడ బయట దేశాల్లో ఇలా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఎడారి ప్రాంతంలోకి వచ్చని చెప్పి ఒక సినిమా అయితే తీశారు. కన్ఫర్మ్గా దొరుకుతుంది ఈ ఐబొమ్మలో. సినిమా పేరు వచ్చి ద గోట్ లైఫ్. సినిమా అంటే చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంది, ఎమోషనల్ అయిన మూవీ. పైగా నాకులా ఎడారిలో ఉండేవాళ్ళకైతే ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది మూవీ. దానికి ఆ వీడియో తీయడానికి ఆ సినిమా తీయడానికి కారణం ముఖ్యవేత్తన ఒక నజీబ్ అనే ఆయన 3 సంవత్సరాల పూర్వం అక్కడ ఫోన్లు కూడా లేకపోయిన టైంలో చాలా ఇబ్బందులు పడాడంట. ఆయన కోసం ఆ సినిమా తీశారు. సినిమా వచ్చేసి చాలా అంటే చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, ఎక్కడ బోరింగ్ అనేది ఉండదు. చాలా అందరు చూడాల్సిన సినిమా, 2 గంటలన్నర ఉండిద్ది సినిమా. ఒక్కసారి కేటాయించి ఐబొమ్మలోకి వెళ్ళి చూడండి. చాలా అంటే చాలా బాగుండిద్ది సినిమా. ఎందుకంటే ఇక్కడ బయట దేశాలు ఎలా ఉందో ఏంటనేది కళ్ళు కట్టినట్టు చూపించాడు సినిమా. అందరు తప్పనిసరిగా చూడాలని సినిమా. ఎంతమంది చూసారని తర్వాత వచ్చి నాకు కామెంట్లో పెట్ట. సినిమా మొత్తం ఏం చెబుతుందంట, సినిమా మొత్తం ఎవరైనా సరే బయట దేశాలకు ఒక పని కానీ చెప్తే రెండో పని చేపిస్తున్నారంటే అన్ని పనులు నేర్చుకొని అయితేనే కోయిటెగరని చెప్తుంది. రెండోది ఎవరు ఏజెంట్ల ద్వారా మోసపోకుండా 1-2 సార్లు తెలుసుకొని ఎవరైనా తెలిసిన వాళ్ళ ద్వారా రండి అని చెప్పి నేర్పుతుంది. ఆ సినిమా ఎవరైనా సరే ఇండియాలో ఉన్న వాళ్ళు బయట దేశాలకు వద్దామని ఏసాన్ని రెడీ పెట్టుకుని వాళ్ళు ఆ సినిమా చూడమాకండి. ఎందుకంటే ఆ సినిమా అంత భయంకరంగా ఉంది. బయట దేశాల్లో ఎలా ఉందనేది మొత్తం సినిమాలో చూపించారు. సో ఆ సినిమా బయట దేశాలకు వచ్చే మటు చూడమాకండి. ఎందుకంటే అందరూ ఒకలా ఉండరు, కాకపోతే టైం బాగోకపోతే ఆ సినిమాలో జరిగినట్టే ఉండిద్ది. అర్థమైందా? నా పొజిషన్ కూడా ఇక్కడ బోలా, ఇంకా నేను చెప్పుకోలేను. దానికోసం మీరు అర్థం చేసుకున్న సినిమా 2 గంటలన్నర కేటాయించి చూడండి. చాలా అంటే చాలా భయంకరంగా ఉండిద్ది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిద్ది.